వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం నల్ల వంకాయలు చూడండి, ఇవి నల్ల వంకాయలు ఇట్లా కోసుకుందాం. వీటిని దగ్గరికి మంచిగా చిక్క గ్రేవీ లాగా పులుసు పెట్టుకుందాం. మనం చాలా టేస్ట్ ఉంటాయి. ఈ రకంగా ఉండాలి, నల్లగా బాగుంటాయి. ఇట్లా నల్లగా ఇక తొడి ఉంచుకోవాలి ఇట్లా కొద్దిగా. ఇప్పుడు వీటిని పులుసు పెట్టుకుందాం. చూడండి, ఫస్ట్ ఒక స్పూన్ గసాలు, కొంచెం కొబ్బరి ముక్కలు ముందువి మిక్సీ పట్టుకుందాం మెత్తగా పేస్టు. చూడండి, దీంట్లోనే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోను. దీంట్లో ఒక ఉల్లిగడ్డ. ఇప్పుడు ఇవి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. చూడండి, కాస్త వెన్న వేసాను. ఈ వెన్న కరిగిన తర్వాత కాస్త నూనె వేసాను. పూర్తిగా వెన్న కాకుండా కొంచెం నూనె వేసాను. సగం వెన్న సగం నెయ్యి నూనె వేసాను. చూడండి, ఇప్పుడు జీలకర్ర, చూడండి, ఇట్లా నల్ల వంకాయలు వేసుకుంటే భలే ఉంటాయి. చూడండి, థిక్ బ్లాక్ ఉన్నాయి ఇవి. ఇట్లా బ్లాక్ వంకాయలు పులుసు పెట్టుకుంటే మంచి అన్నీ ఒకటే సైజు తెచ్చుకోవాలి. మార్కెట్కి వెళ్తే చిన్న సైజు, కరెక్ట్గా ఈ సైజు అయితే చిన్న సైజు గుండ్రగా భలే ఉంటాయి అవి. అవి అయితే మనకు పులుసుకు బాగుంటాయి. ఇట్లా కాసేపు సిమ్లో పెట్టుకుందాం. కారం ఒక్క 1 మినిట్, కారం కూడా కాస్త నూనెలో వేగనిద్దాం. ఒక్క 1 మినిట్. ఒక్క సగం చెంచా వేయించి పౌడర్ చేసుకున్న ధనియాల పొడి, ఒక్క 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, ఇవి వేయించి పౌడర్ చేసుకున్నాయి కాబట్టి ఇవి నూనెలో వేగక్కర్లేదు. వంకాయలు కాస్త నూనెలో మగ్గితే బాగుంటుంది. అందుకని సిమ్లో బాగా సిమ్లో పెట్టాలి. సిమ్లో పెడితే ఇవి మగ్గుతాయి కాస్త వంకాయలు. వంకాయలు మగ్గినాయి. ఇప్పుడు దీంట్లో చూడండి, కొంచెం చింతపండు రసం, ఒక 2 రెక్కలు వేసాను. ఆ 2 రెక్కలు చింతపండు రసం, తర్వాత ఒక చిన్న కప్పు పెరుగు వేసాను. సాల్ట్.
వంకాయలు తొందరగా ఉడుకుతాయి కదా. దీంట్లో ఒక చిన్నది బెల్లం ముక్క, అంటే మనం చింతపండు పులుసుకు విరుగుడు ఇది. చింతపండు మన బాడీకి ఎఫెక్ట్ కాకుండా ఆ చిన్న ముక్క బెల్లం, తీయగా ఉండొద్దు, అందుకని ఆ టేస్ట్ కోసం చిన్న ముక్క అట్లా వేస్తున్నా. తీయగుంటే బాగుండదు, అందుకని అదొక రకంగా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది చిన్న బెల్లం ముక్కతోటి. చూడండి ఇట్లా అదో చిక్క గ్రేవీ వచ్చింది. ఇంకా కాస్త ఉడకాలి. చూడండి కొంచెం సబ్జీ మసాలా వేస్తాను. మసాలాలు ఎక్కువ వాడను నేను, కానీ కాస్త టేస్ట్ ఉంటుందని ఇవాళ ఒక్కరోజు వేస్తున్నా సబ్జీ మసాలా. అదిగో చూడండి, ఇది సబ్జీ మసాలా పౌడరు కొద్దిగా అట్లా వేసా, కొంచెం అట్లా స్మెల్ కోసం వేసాను. నేను అన్నీ న్యాచురల్గానే వాడతా, ఎక్కువ మసాలాలు వాడను అసలు కూరలల్లో. అన్నీ ఇంట్లో చేసుకున్న పౌడర్లు, ధనియాల పొడి కానీ, జీలకర్ర పొడి, మెంతి పొడి, మిరియాలు ఏవైనా కొనకుండా అన్నీ ఇంట్లోనే చేసేసుకుంటా. కాకపోతే వంకాయ కూర కాబట్టి కొంచెం టేస్ట్ ఉండడం కోసం ఒక్క సగం చెంచాడు వేసా. తర్వాత కూర వచ్చింది కాబట్టి ఇప్పుడు కొత్తిమీర, కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది దీంట్లో. వంకాయ పులుసుకు కొత్తిమీర, మెంతికూర, ఉల్లికాడలు బాగుంటాయి. కూరకు కానీ పులుసుకు కానీ మంచి బాగుంటుంది. ఇంకా కొంచెం ఉడకాలి ముక్క. ఇట్లా ఉడికించుకుంటే మనకి ముక్కకంతా ఉప్పు, కారం, పులుసు అంతా పట్టుద్ది అన్నట్టు, మంచి ఇట్లా వేయించుకుంటే. పెరుగు, మనకు పెరుగు అందుబాటులో లేకపోతే పెరుగు ఆవార చింతపులుసే పోసుకోవచ్చు. చింతపండు పులుసు కొంచెం అంతే చింతపండు. ఇంకొక 5 minutes ఉంచుకుందాం. చూడండి నల్ల వంకాయలతో పులుసు భలే ఉంటుంది టేస్ట్ అసలు. ఇది 2 days ఉన్న ఎంత టేస్ట్ ఉంటుందో చపాతీలకి, అన్నంలోకి. ముక్క ఉడికింది చూడండి వంకాయ, ఇట్లా చాలాసేపు పులుసులో నూనెలో వేగితే అప్పుడు ముక్క. ఇప్పుడు మనం ఈ ముక్క తుంచుకొని తిన్నాం అనుకోండి, అసలు ఎంత టేస్ట్ ఉంటుందో. అబ్బా భలే టేస్ట్ ఉంది. అన్నం మొత్తం దీంతోనే తినొచ్చు, ఇంకా వేరే కూర అక్కర్లేదు ఇక. చూడండి ముక్క ఎట్లా ఉడికిందో, మంచిగా ఉడికింది. ఈ పచ్చిమిరపకాయ కూడా పడేయకుండా మనం అన్నంలో కొరుక్కొని తినాలి. పులుసు తినేప్పుడు భలే ఉంటుంది పచ్చిమిరపకాయ. ఉడికి దానికి ఉప్పు, కారం బట్టి ఎంత టేస్ట్ ఉంటుందంటే. అది వంకాయ పులుసు రెడీ అయింది చూడండి.